నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. దేశంలోనే మొట్టమొదటిసారిగా సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి పార్టీ నుండి అలాగే ప్రజల నుండి కూడా మంచి ఆదరణ కూడా లభిస్తుంది. ఇప్పటి వరకు దొడ్డు బియ్యాన్ని మాత్రం రేషన్ షాప్లో అందించేది. ఆ దొడ్డు బియ్యం కూడా పక్కదారి పట్టి దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడంతో ఆ యొక్క పథకము ఉద్దేశం కూడా ప్రజల్లోకి వెళ్ళట్లేదని గుర్తించిన రాష్ట్ర సర్కార్ అయితే సన్న బియ్యాన్ని ఎంత ఖరీదైనా పర్లేదు, ఇటు కేంద్ర స్థాయి నుండి రాష్ట్రం అదనంగా భారం పడినప్పటికీ సన్న బియ్యాన్ని అందించడం ద్వారా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు మేలవుతుందని కూడా సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది. ఈ పంపిణీ పథకానికి పెద్ద ఎత్తున పేరు వచ్చింది. ఇదే ఆదరణను కంటిన్యూ చేసేలాగా మరిన్ని సరుకులు కూడా అందించాలని సర్కార్ అయితే నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కందిపప్పు అయితేంది, వంట నూనె అయితేంది, అలాగే చక్కెర అయితేంది, ఇలా ఏది ముట్టుకున్నా కారము, పసుపు, ఇలా వగైరా ఏ ముట్టుకున్నా కానీ అన్ని కూడా వందల్లో కేజీకి ధరల్లో ఉన్నాయి. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు వీటిని కొనాలంటే చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ధరలను కట్టడి చేయడం కూడా కష్టం అయిపోతుంది. ఇటు ట్యాక్స్ల పేరు మీద మరింత రేటు పెరగడంతో మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు కూడా నూనె కొనాలంటే, నాణ్యమైన నూనె కొనాలంటే అత్యంత ఇబ్బంది అయ్యే పరిస్థితులు కనిపిస్తుంది. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక రేషన్ షాపులో ఏదైతే నిత్యావసరాలు ఎక్కువగా ఉపయోగిస్తారో వాటిని సబ్సిడీపై అందించాలని ఒక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నట్టు కూడా అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. నిత్యావసర వస్తువులు అందించడం ద్వారా కాస్త ఉపశమనం లభిస్తుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందడుగేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క సన్నబియ్యంతో పాటు మరిన్ని సరుకులు అందిస్తామని చెప్పిన నేపథ్యంలో ఇక గతంలో కాంగ్రెస్ అందించిన అమ్మ హస్తం సంబంధించిన పథకం కూడా, ఆ పథకం సంబంధించిన అంశం వెలుగులోకి వస్తుంది. అమ్మ హస్తాన్ని మరోసారి తీసుకురాబోతున్నారనే చర్చ కూడా జరుగుతుంది. మనకు తెలుసు 2013లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి అమ్మ హస్తం పథకాన్ని ప్రారంభించారు. 185 రూపాయలకి 9 రకాల నిత్యావసర సరుకుల కిట్ కూడా అందించారు. ఆ కిట్ అప్పట్లో మంచి పాపులర్ అయింది. అప్పట్లో కూడా నిత్యావసరాలు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఆ నేపథ్యంలో సర్కారు ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. అది చాలా మంచి పేరుగా నిలిచింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఆ పథకంకి తూట్లు పడ్డాయి. ఇక నిత్యావసరాలను మెల్లమెల్లగా అన్ని కూడా కట్ చేసే ధోరణి కూడా కనిపించింది. కారణాలు ఏమైనప్పుడు అంటే కేంద్ర సాయం తక్కువ చేసినో తెలియదు, మన రాష్ట్రానికి ఆ ఉద్దేశం లేదో తెలియదు, కానీ మెల్లమెల్లగా మొదట్లో ఆ 9 ఒక చక్కెర, కిరోసిన్, బియ్యం పరిమితం చేసింది. ఇక రాను ఇక బియ్యము, గోధుమల దగ్గరికే ఉంచేసింది. అంటే చివరికి బియ్యాన్నే అందించే ఉద్దేశంగా ఆ పథకం అయితే నీరు గారిపోయింది, బియ్యం అందించేలాగపోయింది. దాన్ని ఇక పండగలకు కానీ, ప్రత్యేకంగా సంక్రాంతి కానీ, దసరా కానీ ఇక నిత్యావసరాల విషయంలో కూడా అప్పుడు సబ్సిడీ కూడా ఇచ్చేది, దాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేసింది. ఇలా నిత్యావసరాలను సబ్సిడీపై రేషన్ షాపుల్లో ఇచ్చే ఒక పథకాన్ని బీఆర్ఎస్ సరిగా అమలు చేయలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిత్యావసరాల కిట్ను మరోసారి ఏర్పాటు చేయాలి, ప్రజలకు అందించాలనే ఒక ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ప్రధానంగా అంటే అమ్మ హస్తాన్ని ఇందిరమ్మ అభయ హస్తం పథకం కింద తీసుకుంటారా, లేకపోతే మరొక పేరు తీసుకొని ఆ పథకాన్ని మళ్ళీ ప్రారంభించాలి. అలాంటి పథకాన్ని ప్రారంభించడం ద్వారా ఇప్పుడు ఉన్న ధరలు, చాలా పప్పుల ధాన్యాలు, చిరుధాన్యాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పెరిగిపోయిన నేపథ్యంలో సబ్సిడీకి అందించడం ద్వారా పేద ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. ఇది ఒక మంచి పరిణామం. ఇదే కరెక్ట్ సమయము. స్థానిక ఎన్నికల ముందు ప్రవేశపెట్టడం ద్వారా కాస్త ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. సన్న బియ్యంకు ఒకవైపు పేరు వస్తుంది, దానికి కొనసాగింపుగా మరిన్ని సరుకులు అందించడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలమైన వాతావరణం ఉంటుందని సర్కారు గుర్తించింది. ఇందులో భాగంగా కీలకంగా ప్రజలు ఉపయోగించే నిత్యావసరాలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇక మరిన్ని సరుకులు ఇక రేషన్ షాప్లో మాత్రం అందించడానికి సిద్ధమవుతుంది. ప్రధానంగా మనకు తెలుసు కందిపప్పు ధర విపరీతంగా పెరిగిపోయింది. అలాగే దాంతోపాటు శనగపప్పు, అలాగే పెసరపప్పు, పప్పు ధాన్యాల ధరలు అయితే పెరిగిపోయినాయి. ఇక నిత్యావసరంగా వంట నూనె అనేది ఖచ్చితంగా అవసరం. ఈ మధ్యకాలంలో గోధుమ పిండి ధరలు కూడా పెరిగిపోతున్నాయి. గోధుమ పిండి అవసరమే, గోధుమలు అందించడం అవసరమే. ఇలా నూనెలు, కారము, పసుపు ఇలా చాలా
ధరలైతే పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఎక్కువగా ఉపయోగించే ఈ యొక్క సరుకులు అందించడం లక్ష్యంగా ఆలోచనలు చేయాలి అధికారులు. ఆ రకంగా ప్లాన్ చేయాలి. ఏ ఏ ధరలు, ఎంతవరకు సబ్సిడీ, ఎంతవరకు మార్కెట్ ధరలు ఉన్నాయి, దాన్ని ఎంత సబ్సిడీకి ఇస్తే బాగుంటుందనే దానిపైన అధికారులు ఆలోచన చేయాలన్నట్టు కూడా పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక అమ్మ హస్తం లాంటి పథకాన్ని ప్రారంభిస్తే బాగుంటుంది. ఇలా నిత్యావసరాలు అందించే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి. ఇప్పుడైతే నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, వందల్లో ఉండిపోయాయి. కొనాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంది. ఈ సందర్భంలో ప్రభుత్వం సబ్సిడీకే ఈ యొక్క డైలీ యూసేజ్ సంబంధించిన వస్తువులు అందించడం ద్వారా మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది. అది రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా గుర్తిస్తున్నారు. మరి చూడాలి మరి ఎలా అమ్మ హస్తాన్ని మరోసారి తీసుకురాబోతున్నారా? పెరిగిన నిత్యావసరాల ధరల కారణంగా సబ్సిడీ మరింత భారం అవుతుందని మరి కొద్దిగా సబ్సిడీ ఇస్తారా, లేకపోతే వాటి జోలికి వెళ్లకుండా ఉంటారా? మరి ప్రజల నుండి సానుకూలమైన వాతావరణం అయితే సన్న బియ్యానికి వస్తుంది. దాన్ని కొనసాగింపు చేయాలని సర్కారు యోచిస్తున్న నేపథ్యంలో ఎలా ముందడిగేస్తుంది, ఎన్ని పథకాలు పెడుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే అమ్మ హస్తంలో 9 పథకాలు ఇచ్చేవారు, 185 రూపాయలకు ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 185 రూపాయలకు 9 సరుకులు అందించడం అనేది అత్యంత అసాధ్యమైన విషయం. మరి పెరిగిన వాతావరణం కారణంగా, ఈ 10 ఏళ్లలో జరిగిన వివిధ రకాల ధరల కారణంగా మరి మరో రేటు పెడతారా, లేకపోతే 2-3 పథకాలు అందిస్తారా, ఏ సరుకులు అందిస్తారా, ఎట్లా ముందుకెళ్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉన్నప్పటికీ సన్న బియ్యంకు దేశవ్యాప్తంగా సన్న బియ్యం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేసిన నేపథ్యంలో ఈ పేరును, దీన్ని మరింత కొనసాగించి ప్రజల్లోకి వెళ్ళేలాగా మరిన్ని సరుకులు సబ్సిడీకి అందించాలని తెలంగాణ ప్రభుత్వం అయితే యోచిస్తుంది. మరి అది వాస్తవ రూపం దాల్చుతుందా, లేకపోతే ప్రభుత్వంపై భారం పడుతుందని మరి వెనక్కి వెళ్తారా చూడాలి. అధికారులు కూడా దీనికి సంబంధించిన దాంట్లో మాత్రం సాధ్యాలపై కూడా పరిశీలన చేస్తున్నారు. త్వరలో మాత్రం ఈ యొక్క నిత్యావసరాల కిట్ సంబంధించిన అంశానికి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.